హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర కేబినెట్ ఒక కీలక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్కు జై కొడుతూ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసుకోవడం, దాన్ని త్వరలోనే పార్లమెంట్లో సమావేశాలు నిర్వహించి బిల్లుగా చట్టరూపం దాల్చేలాగా చర్యలు తీసుకోవడం ఒక సంచలనంగా చెప్పాలి. దీంతోపాటు రాష్ట్రంలో కొన్ని అంటే నారా చంద్రబాబు గారు అంటేనే ఇక కొన్ని బోకడా మాటలు ఇవన్నీ ఉంటాయి కదా. తిరుపతి లడ్డుకు సంబంధించి జంతువుల కొవ్వుతో తీసిన నూనెను కలిపి అపవిత్రం చేసిరని చెప్పి ఆయన ఒక కామెంట్ చేసిండ్రు. దాని మీద నెటిజన్లు పొట్టు తిడుతూ ఉన్నారు. సో వీటితో పాటు నిన్న 100 రోజుల పాలనకు సంబంధించి ఇక స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అంటారు కదా, వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకున్నారు. వీటన్నింటి గురించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి అంశాల వారీగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. జమిలికి జై అని చెప్పి నిన్న ఒక సంచలన నిర్ణయం తీసుకుంది సార్ కేంద్రం. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది మీరు ఒకటి గమనిస్తానండి, 1951 నుంచి 1967 దాకా భారతదేశంలో సింగిల్ ఎలక్షన్ ఒకే దేశం. అదనంతరం ఏంటంటే మనది ఫెడరల్ సిస్టంలో డెమోక్రసీలో రిపబ్లికన్ స్టేట్స్ మనవి, అవును, ఇండిపెండెంట్ ఎంటిటీస్. సే ఫర్ ఇన్స్టెంట్ కొన్ని స్టేట్స్లో కోalition గవర్నమెంట్స్కి ఛాన్సెస్ పెరిగాయి. ఎందుకంటే 1957 తర్వాత తదనంతర పరిణామాల్లో ప్రాంతీయ పార్టీల యొక్క హవా మొదలైంది. సో ప్రాంతీయ పార్టీలు ప్రాంత పరిరక్షణ అన్నదంటే వాళ్ళ రాష్ట్ర భాష ప్రాతిపదిక మీద, ఇప్పుడు దానికి తమిళనాడులో ద్రవిడియన్ సంస్కృతి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ తమిళ భాష మీద ఉన్న దీంతోనూ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన విధానం అక్కడ రీజనల్ పార్టీలే శాసిస్తున్న స్థాయి దగ్గర నుంచి చూసుకోగలిగితే, అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ దగ్గర కమ్యూనిస్ట్ పార్టీలు. సో ఇలాంటివన్నీ దేశవ్యాప్తంగా పలు రకాల పెనుమార్పులు ప్రజాస్వామ్యంలో సంతరించుకున్న తర్వాత ఈ సిస్టమ్కి ఒకసారి బ్రేక్ తీసుకోగలిగారు. ఇప్పుడు తర్వాత మీరు ఇప్పుడు గమనిస్తే కూడా లాస్ట్ మీరు ఒక 20 సంవత్సరాల పైచిలకు మీరు నిశ్చితంగా గమనించగలిగితే కేంద్రంలో కూడా కోalition గవర్నమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న లాస్ట్ ఈ 2014 నుంచి 2019 దాకా జరిగిన ఎలక్షన్స్లో కూడా దగ్గర 303 స్థానాలు గెలిచిన తర్వాత కూడా మీరు గమనిస్తే ఆ ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కింద. ఎందుకంటే ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే 2 హౌసెస్ ఉంటాయి, అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. అంటే అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ అండ్ దిగువ సభ లోక్సభకు జరిగే ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలే ప్రజాస్వామ్యంలో ప్రతినిధులు ఎన్నుకునే కార్యక్రమం ఉంటుంది. బట్ ఎగువ సభకి రాష్ట్రాల వారీగా వాళ్ళు అక్కడ రిప్రజెంటేషన్స్ పంపిస్తారు. అవును, ఇప్పుడు మీరు జమిలీ ఎలక్షన్ అన్న కాన్సెప్ట్ తీసుకోగలిగితే ఇక్కడ మనకి పార్లమెంట్కి సంబంధించిన దాంట్లో అప్రహెన్షన్స్ ఉండవు, అసెంబ్లీకి సంబంధించిన అప్రహెన్షన్స్ ఉండవు. ఇప్పుడు 6 years టెన్యూర్ ఒక రాజ్యసభ ఎంపీ ఉంటాడు, అతని పరిస్థితి ఏంటి? ఎందుకంటే వీళ్ళ యొక్క మెయిన్ మోటో ఏంటంటే దేశంలో కొన్ని విధి విధానాలు గతిని మారుద్దామని ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీ. అండ్ ఫస్ట్ ఫండమెంటల్. రెండో ఫండమెంటల్ ఏంటంటే ప్రాంతీయ పార్టీల్ని ఎలాగైనా సరే భూస్థాపితం చేయడానికి కట్టుకున్న ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పేరుకి మాత్రమే. వీళ్ళు ఎక్కడైనా సరే సర్టన్ వీటో పవర్స్ ఉన్న ప్రాంత పార్టీల్ని ఎక్కడ బతకనివ్వట్లేదు. అవును, అండ్ మోర్ ఇక్కడ వీళ్ళకి ఇంకొక మెయిన్ ఎజెండా ఏంటంటే ఉత్తరాదిన జరిగే యూపీ ఎలక్షన్స్ దేశ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. అక్కడ అత్యధిక పార్లమెంట్ స్థానాలు అండ్ ఒక బిగ్ స్టేట్. ఆ స్టేట్ కనుక మనం కాంగ్రెస్ చేసుకోగలిగితే ఒక పార్టీ శాసించే విధానం వేరేగా ఉంటుంది. సో దీంట్లో అపార్ట్ ఫ్రమ్ దట్ దక్షిణాది రాష్ట్రాలను కనుక మీరు గమనించగలిగితే దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థిక భాండాగారాలు అంటాను నేను ఇప్పుడు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చాలా ఎక్కువ ఉంటుంది. సో దీంతోనే మనం జనాభా ప్రాతిపదిక మీద మన సంపాదన మన ఆంధ్ర రాష్ట్రంలో లేదా తెలంగాణ రాష్ట్రం తీసుకోండి, లేదా కర్ణాటక తీసుకోండి అండ్ తమిళనాడు అండ్ కేరళ దగ్గర సెన్సిబుల్ పీపుల్ ఆర్ ఎట్లాంటి డిసిషన్స్ ఉంటాయంటే కుటుంబ నియంత్రణలు పాటించడం, జనాభా మీద నియంత్రించుకోవడం, తర్వాత మనకి యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువ. మన సంపాదనకు 10 మందికి పంచడానికి మనం వెనక ముందాడం. ఈ రోజు స్వతంత్రంలో 78 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న భారతదేశంలో దక్షిణాది నుంచి డబ్బులతోనే అక్కడ సర్వైవ్ అవుతున్న భారతదేశం కింద చాలాసార్లు నేను అభివర్ణించాను, చెప్తున్నాను గర్వంగా కూడా. ఒక దక్షిణాది పౌరుడు నేను. సో వీళ్ళు దీంట్లోంచి పేరుకి మాత్రమే ముంబై ఆర్థిక క్యాపిటల్ ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడి నుంచి జరిగేవి. సో దీనికి మీరు గమనించగలిగితే వీళ్ళు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ని కాంకర్ చేసుకోవడానికి అపార్ట్ ఫ్రమ్ దట్ దక్షిణాదిన విపరీతంగా పాగా వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఈ ఎన్డీఏ లాస్ట్ 10 years నుంచి వీళ్ళు ఫోకస్ అంతా దక్షిణాదిన కర్ణాటక రాష్ట్రంలో చేతులారా పోగొట్టుకున్నారు. వాళ్ళకి దురాశ దుఃఖానికి చేయటం అన్నట్టు 40% అవినీతిని ప్రజలు పసిగట్టగలిగారు, ఎత్తుకోదేశారు ఈసారి. సో ఈ ప్రాతిపదిక మీద మిగిలిన ఆప్షన్స్ ఏంటి? ఈ తెలుగుదేశం అమాయకత్వం, ఈ జనసేన చేతకాంతనం వల్ల ఈ బీజేపీ పార్టీ ఇక్కడ దక్షిణాదిలో
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సర్వే అవ్వగలుగుతారు. వేలూరు ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికల్లా ఇక్కడ ఏమైందంటే పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ లీడర్స్. అవును, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇది కూడా ప్రాంతీయ పార్టీలు పరిగణలోకి తీసుకోగలగాలి. అంటే కొత్త రక్తాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడానికి నాయకులను తయారు చేసుకోవట్లేదు ప్రాంతీయ పార్టీలు. అవును, ఎక్కడో పారాచూట్ వేసుకుని వచ్చిన నుంచి కాంగ్రెస్ నుంచో లేకపోతే బీజేపీ నుంచి ఎవరి నుంచో వచ్చిన వాళ్ళందరినీ ప్రాంతీయ పార్టీలో పెట్టుకుని తాత్కాలిక అవసరాలు, అది తాత్కాలికంగా అవసరం అయినా సరే దీర్ఘకాలిక అవసరం కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కూర్చుంటున్నారు. అవును, సో ఇక్కడ మీకు తెలంగాణలో ఏమైంది, గత ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం కాంగ్రెస్ ఆయంలో ఉన్న ఎమ్మెల్యేలే టీఆర్ఎస్ పార్టీకి నెత్తిన గుదిబండలా దాపరించారు. అవును, వాళ్ళే మంత్రులు అయ్యారు. వాళ్ళు టీఆర్ఎస్ టెన్యూర్ లో 2 సార్లు గెలిచారు. నియోజకవర్గం చూస్తే ఇదే దేవ్జమోహం, వీడు ఏమీ చేసి చచ్చింది లేదు. అవును, సో ప్రజలకు అక్కడ ఎలా ఉంటుంది, మళ్ళీ ఈడితే ఏమి కాదన్న దగ్గర ప్రాంతీయ పార్టీ శిక్షించబడింది. అవును, మీకు ఈ లాజిక్ మర్చిపోవట్లేదు. అక్కడ ఏంటంటే కొంతకంత నక్కల అవకాశం కోసం ఎదురు చూసే బీజేపీ పార్టీ లటక్కని ఆపర్చునిటీని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది. నేను ఎప్పుడు వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ చెప్తూ ఉంటాను. 30 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహించి ఇవాళ బీజేపీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందో వాడికి తెలియదు. అక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఒక అపోజిషన్ కింద, స్ట్రాంగెస్ట్ అపోజిషన్ కింద రేపు ఎలక్షన్స్ లో ఎవరు మన మమతా బెనర్జీ మీద మంటెక్కిపోతే ఖచ్చితంగా బీజేపీ ఇంకో ఆప్షన్ లేని సిచ్యువేషన్ డ్రైవ్ చేసి కూర్చున్నారు. సో ఇట్లా గుంత కింద నక్క రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తులైన కొత్త తరం బీజేపీది. ఆ మానవుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఎప్పుడు ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు చేసే ఉద్దేశాలు లేవు. అండ్ దేశం కోసం 10 సార్లు ఆలోచించవలసిన విషయాల్ని 25 సార్లు ఆలోచించేంత మేధా సంపత్తి ఉండేది వాళ్ళ దగ్గర. అందుకే మీరు కోఆర్డినేషన్స్ చూసుకోండి, ఒక సమన్వయ రాజకీయాల్లో కాంగ్రెస్ అండ్ బీజేపీ అన్న దగ్గర దేశ ప్రయోజనాల కోసం సమన్వయపరుచుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాజ్పేయి గారు భారతదేశ ప్రతినిధిగా కూడా వెళ్ళిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అవును, పివి హయాంలో. సో పివి గారి ఆయనలో కదా, రాజీవ్ గాంధీ గారి ఆయనలో కూడా, ఇందిరాగాంధీని కూడా అపరకాలి అని అభివర్ణించారు కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక టాల్ లీడర్షిప్స్ ని కన్సిడరేషన్స్ అన్న ఉండేవి. ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉన్న జ్యోతి బసు గారు లాంటి వాళ్ళు ఇందిరాగాంధీ క్యారెక్టర్ ఆఫ్ నేషనల్ లీడర్ కింద ఎలివేషన్స్ ఎట్లా ఉండేవి. వెన్ ఇట్ కమ్స్ టు సేమ్ పివి నరసింహరావు గారు కానీ లేదంటే రాజీవ్ గాంధీ గారు కానీ ఒక టాల్ పర్సనాలిటీ రిప్రజెంటేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ నేషనల్ దగ్గర వాజ్పేయి గారు లాంటి వ్యక్తిని ఐడెంటిఫై చేయడంలో గమనించగలగాలి. ఇవి దేశ రాజకీయాలకు సంబంధించిన విషయాలు. ఇది అడాప్టబిలిటీ మళ్ళీ తమిళనాడుకు ఉంది. ఏది డిఎంకే అండ్ ఏడిఎంకే. వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ వాళ్ళిద్దరు ఒకటైపోతారు. అవును, రాజ్యసభ అండ్ పార్లమెంట్ సాక్షిగా ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఒకటే. రాష్ట్ర ప్రయోజనం కావాలి. ఇది ఎక్కడ గమనించకుండా మన తెలుగు రాష్ట్రంలో అధికారమే పరమావధి కింద చూస్తున్న ఈ జనసేన పార్టీ అని తెలుగుదేశానికి వీళ్ళు పక్కలో బలంలో దూరారు. ఏది ఉండదు వాళ్ళతో. మహారాష్ట్రలో శివసేనను డబ్బీ ముఖ్యమంత్రి ఉంటాడు, ఉప ముఖ్యమంత్రి చెలరేగిపోతుంటాడు. ఇక్కడ మనకి రివర్స్ అయింది. ఉప ముఖ్యమంత్రి గారి వల్ల ఇవాళ అధికారం సాధించిన తెలుగుదేశంలో వీళ్ళు జింగిచిక్కమని బదిలీ చేసుకో బేసిక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ జమిలీ ఎలక్షన్స్ లో సదరన్ స్టేట్స్ లో ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి తెలుగుదేశం ఒక ఆప్షన్ ఓపెన్ చేసి ఇచ్చింది బీజేపీకి. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎలక్షన్ కూడా ఉత్తరాదిని కోల్పోయిన సీట్లని కాంపన్సేట్ చేసుకోవడం దక్షిణాదిలో బకరాలైంది ఎవరు, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా. మీరు ఇది గమనించండి. ఏం జరిగిందో మాయాజాలం తర్వాత విషయం, కానీ ఈ 2 స్టేట్లలో unexpected presence of BJP has been happened. Yes sir. మీకు అర్థమవుతుందా? Yes sir. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ కేరళ నుంచి కర్ణాటక వాళ్ళు ఎలాగో గతంలో ఉండేది యడ్యూరప్ప తర్వాత ఇంకెవరు లేరు, ఆ బొమ్మాయితో పనులు కాలేదని చెప్పి కాంగ్రెస్ ఉన్నారు. ఇప్పుడు కనుక మీరు గమనించగలిగితే దక్షిణాదిన 2 కాంగ్రెస్ స్టేట్లు ఉన్నాయి. అవును. అండ్ దేశ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ కొడుకైన రాహుల్ గాంధీని ఎలా హ్యూమిలియేట్ చేస్తారో చూడండి నిన్న కూడా. అవును. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి దానికి వీళ్ళు బొంబార్డింగ్ లో వాళ్ళు పర్సనల్ గా వేసిన బురదను కడుక్కోబేసిగా తెల్లారిపోతున్న దగ్గర ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఇవాళ స్ట్రాంగెస్ట్ అపోజిషన్ కింద 45 నుంచి 49 నుంచి 99కి మాత్రం పెరిగింది. కానీ కాంగ్రెస్ నిలదొక్కోకుండా చేస్తున్న ఒక విన్యాసానికి ఇది ఒక పెట్టు జమిలీ ఎన్నికలు. అండ్ మోర్ ఇవాళ రీజనల్ పార్టీలు ఎక్కడెక్కడ స్ట్రెంత్ ఉన్నాయో వీళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే దగ్గర వీళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడానికి చేస్తున్న ఇంకొక గిమ్మిక్ జమిలీ ఎలక్షన్. సో అంచేత ఇప్పుడు పార్లమెంట్కి కానీ లేదంటే దేనికైనా సరే ఏకతాటి మీద అసెంబ్లీలకి పెట్టేద్దామంటే ఉత్తరప్రదేశ్ లో ఈసారి మొన్న పార్లమెంట్కే చూపించారు సినిమా, చుక్కలు చూపించారు. ఇప్పుడు ఏంటంటే దేశంలో అధికారంలో ఉన్నప్పుడు స్టేట్ ఎలక్షన్స్ మొత్తం ఎలక్షన్స్ దగ్గర వ్యవస్థలు ఏమయ్యో మనం చూసాం. అవును. ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలా పణంగా పెట్టబడిందో ఇది గమనించగలిగిన తర్వాత ఇప్పుడు ఈ జమిలీ ఎలక్షన్ సారాంశం ఏంటంటే మెయిన్ పాకెట్స్ ని వాళ్ళకి అనుగుణంగా. ఇప్పుడు మీరు రాజస్థాన్ ఎలక్షన్ అశోక్ గెహ్లోట్ గమనించుకోండి. అసెంబ్లీ వాళ్ళది, పార్లమెంట్ ఒక్క స్థానం వెళ్ళలేదు రాజస్థాన్. అవును. ఎలాగా సిఎస్లు డీజీపీలు ఎవరు పనిచేయట్లేదు. అది ఇడ్డిమాలో కనుక నిదర్శనం గెహ్లోట్ గారిది. ఇక్కడ మళ్ళీ ఈసారి అదే జరిగింది. ఇక్కడ ఈశాన్య రాష్ట్రంలో సర్ప్రైజింగ్లీ వాళ్ళ ఓటు పర్సెంటేజ్ ఎక్కువ, పార్లమెంట్ ఒకటికి వెళ్ళలేదు. అవును. మీకు అర్థమవుతుందా? సో ఈ స్ట్రాటజీస్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దీనికి ఎలక్షన్ కమిషన్ అన్నిటికీ ఓకే. ఈ రామ్నాథ్ కోవింద్ గారు ఎప్పటి నుంచో ఆయన
దీని మీద వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు. అలా మ్యూజిక్స్ ఎలా కొడతారు చూడండి. మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినకుండా ఈ ఎలక్షన్ అయిపోయింది ఆ ఎలక్షన్ అయిపోయింది అనుకుంటున్నాం. కానీ మన బృహత్తర ప్రణాళిక ఎలా ఉందంటే తమిళనాడులో డిఎంకే పోటీ ఒకటైతే వెస్ట్ బెంగాల్ చూడండి కాంగ్రెస్ 30 సంవత్సరాలు బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు 30 సంవత్సరాలు పరిపాలించినట్టు వీళ్ళు దేశాన్ని మొత్తం వీళ్ళే శాసించే స్థాయికి. ఎందుకు? వీళ్ళు మన డెమోక్రటిక్ సిస్టమ్ ని అమెరికన్ డెమోక్రటిక్ సిస్టమ్ లో పరివర్తన చెందడానికి వెసులుబాట్లు క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీలో అక్కడ మీకు రిపబ్లికన్స్ ఎట్లా స్టేట్స్ కింద ఉన్న వాటిని ఎలా అన్న దగ్గర మంది కూడా రిపబ్లికన్ స్టేట్సే కదా మంది. అవును, ఈ ఫెడరల్ సిస్టంలో అలాంటి మార్పుకి వీళ్ళు పునాదులు వేసేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. మీకు జ్ఞాపకం ఉందా? చిన్నపిల్లలు చేసి మన 10 ఏళ్ళు డెమోక్రసీని పరిరక్షించలేదు. అవును, ఇవాళ అచ్చని పచ్చపోసల్లాగా ఎలక్షన్స్ పెట్టి లింగమని ఫేజుల వారీగా అక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది లెక్కలు వేసుకుని చీకటి దెబ్బలు కొట్టే ఎలక్షన్. అవును, మీకు అర్థమవుతుందా? 10 ఏళ్ల ప్రజాస్వామ్య పరిరక్షణ లేని వాళ్ళు చూడని వాళ్ళు ఆర్టికల్ 370 దేనికి రద్దు చేసినట్టు? పోనీ అదేమన్నా మన ఉత్తరించి ఊళ్ళు వెళ్ళిన ఆర్టికల్ 370 అంటే కాన్స్టిట్యూషన్ పరంగా ఎన్నిక కాబట్టి లడాక్ ఎంపీ సింగిల్ ఫ్లాగా డబుల్ ఫ్లాగ్ ఎన్నిక వేయడం కనుక్కోమండి. లడాక్ యూనియన్ టెరిటరీ చేసాం. అంచేత వీటన్నిటికీ ఎలాంటి పునాదులు పడుతున్నాయో చూసుకోండి. ఇక్కడ మనం అవకాశం ఇస్తే వేలిస్తే చూడండి మండ తినేశారంటారు. అవును, తెలుసా? అది బీజేపీ. ఇప్పుడు అంటే టెక్నికల్ గా చూస్తే 18 సవరణలు చేయాలి రాజ్యసభలో లోక్సభలో సరైన బలం ఉన్నా కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్పి చర్చ జరుగుతుంది. అయ్యే పని ముందుకు పడుతుంది. అదే చెప్తున్నాను సార్. పార్లమెంటు ఓకే వాళ్ళకి ఏదో మెజారిటీ ఎన్డీఏ మెజారిటీ కాబట్టి కొట్టేస్తారు. రాజ్యసభకు వచ్చేసరికి ఏమవుతుంది? కొంత తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది? కానీ ఫ్లోర్ మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు మీరు నిశ్చితంగా గమనించండి. విభజన చట్టం దగ్గర నుంచి చూసుకోండి. అది ఈ నేషనల్ పార్టీల యొక్క ద్వంద్వ విధానం. సార్ విభజన చట్టం నిజంగా రాజ్యసభలో మెజారిటీ లేదు. అవును కదా? అవును, నిజంగా నిలువరించాలంటే బీజేపీ అడ్డుపడాలి. అవును, కానీ వెంకయ్య నిలబెట్టి మన చిన్నపిల్లలు చేసి చూడండి, నువ్వు ఈ హోంవర్క్ చేసేస్తే నీకు పీచు పెట్టే కొనిస్తాను, నువ్వు ఈ లెక్కలన్నీ కరెక్ట్ చేసావు అనుకో నీకు చాక్లెట్ కొనిస్తానని ఆ పెద్ద మనిషిని నిలబెట్టి ఓకే తర్వాత ఆ పెద్ద మనిషికి నోట్లో మట్టి కొట్టారు. అవును, వైస్ ప్రెసిడెంట్ ఇస్తే ఎలా ఉంటారు చూసారు. ఇప్పుడు చూడండి కొత్తగా ఆ రామ్దేవ్ బాబా ఆసనాలన్నీ కనిపెట్టాడు ఆయన. అవును, ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ గారు. అలాంటి వైస్ ప్రెసిడెంట్ కావాలి వీళ్ళకి. అంటే వెనుముక లేని నాయకులు. ఓకే, సో వెనుముక లేని నాయకులను తయారు చేసుకున్న వాళ్ళతో సదరన్ స్టేట్స్ నుంచి నిజంగా వాళ్ళ దగ్గర కుదరవు కదా కొన్ని ఈక్వేషన్స్. అవును, అక్కడ పరివర్తన చెందిన దగ్గర. సో వీటిలోంచి ఏంటంటే వాళ్ళు ఆపర్చునిటీ క్రియేట్ చేసేసుకుంటున్నారు. మీరు ఇవాళ 18 సవరణలు ఎన్ని చెప్పండి, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికే వీళ్ళు కంకణం కట్టుకుని ఉన్నారు ఎప్పటి నుంచి. ఓకే, ద ప్రైమరీ మోట్ ఆఫ్ ఎన్డీఏ అని పేరుతో బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయం ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. ఓకే, ప్రెసిడెన్షియల్ పవర్తో జస్ట్ అమెరికా చూసి రమ్మంటే ఏమవుతుంది, కాల్చి వచ్చిన బ్యాచ్ అనే ఒకటి విని వాళ్ళం చిన్నప్పుడు తెలుసు కదా. వీళ్ళు 4 సార్లు అమెరికాకి సెకండ్ ఇచ్చుకుని వచ్చి ఆ పుతిన్ గారు నరక అది చూసి సేమ్ వీళ్ళు కూడా అలాంటి విన్యాసాలే నటనకే ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రభుత్వాలు అలాంటి వాటికి కష్టం చేస్తారు. మనం ఇంకా ఇంత తదంగం ఎందుకు? జిన్పింగ్ లాగా శాశ్వత గౌరవ అధ్యక్షుడు అని పెట్టుకుంటే అయిపోతుంది కదా. అలా మీరు మనం కామెడీగా మాట్లాడడం కాదు సార్. ఇప్పుడు ఈ తదంగం చూస్తుంటే అలాగే అదే చెప్తున్నాను మీకు. ఆర్టికల్ 370తో ఎందుకు మాట్లాడానంటే పైకి దాంతో బిల్డప్ బాబాయ్ ప్రజాస్వామ్యయుతంగానే చేసుకుంటూ పోయినా 10 ఏళ్ళు అంత ప్రజాస్వామ్యతంగా ఇదే పార్లమెంట్ రాజ్యసభ సాక్షిగా 370 రద్దయింది. కానీ 10 సంవత్సరాలు కాశ్మీర్కి ఎలక్షన్స్ పెట్టారు చెప్పండి. జమ్మూ కాశ్మీర్కి లేదు, ఇది మాట్లాడరు. లేదు, ఆర్టికల్ 370 రద్దు చేసాం, ఆర్టికల్ 370 రద్దు చేసామని చెవుల్లోంచి రక్తారి కార్యాలుగా పబ్లిసిటీ. కానీ ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగిందని మొదటి సంవత్సరం ఎలక్షన్ పెట్టుంటే వేరేగా ఉంటుంది. దాని గురించి మాట్లాడరు, ఇదే మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ మీరు అన్ని గమనించండి. వీళ్ళ ఆచ్ఛేదనలో ఉన్న వాళ్ళు నరేంద్ర మోడీ అండ్ కో, రాహుల్ గాంధీ సర్వనాశనం, ఆయన్ని వ్యక్తిత్వ హననం. ఈ ఆచ్ఛేదనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి పార్టీలు చూసుకోండి. జగన్మోహన్ అక్కడ ఆ ప్రాంతీయ పార్టీలు ఎవరు ఉంటాడో ఆ జీవితం నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇదే టార్గెట్, వాళ్ళకి పని ఉండదు. తెల్లారు లెగడం కళ్ళు ఇలా అనుకుని కాఫీ తోతర కూడా లేదు. ఈ కాఫీలో కొంపతీసి విషం కానీ కలిపేవాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కొంపతీసి. ఇంకా తాగాని తాగాడు. కళ్ళలో కూడా అవే వస్తాయేమో. కళ్ళంతా రాత్రి అంతా అవే కళ్ళకి అంటారు. ఇడు వచ్చినట్టు చంపేస్తున్నాడు, ఎందుకంటే ధైర్యవంతుడు అలా చెప్తారు కదా. మనం ఏం చెప్పాలి చేత తెల్లారు లేచిన కానీ భయపడుతూ చేస్తున్న ఒక కుటిల రాజకీయానికి ప్రజల్ని అలవాటు చేసేస్తారు. మీకు గమనించండి, తుఫాన్ వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. తుఫాన్లో కొట్టుకుంటూ నానా ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు వయసు చూసారా, మనిషి అంత మనిషి. ఆయన ఇప్పుడేంటండి, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు ఆయన. ముందు ప్రజల దగ్గర పరిగెడతాడు ఆయన. ఆయనకి ఇంకా మొదలెట్టారు. రాత్రి పడవేసుకు వెళ్ళిపోయారు చూసారా.
సో ఇవి దేని మీద ఎక్కువ ఉంది మనకి డిస్కషన్? అవును, పబ్లిసిటీ మీద. దీన్ని మొత్తం గమనించండి. క్రానికల్ లీడర్లో జగన్ బుడమేరు గేట్ అది పోగొట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి రాత్రి వెళ్ళి గేట్లు ఎత్తాడు. వాళ్ళు మళ్ళీ దాని కాంట్రడిక్షన్ ఎమ్మెల్యేని కూర్చోబెట్టి మేము 50 మంది తీసుకెళ్ళి ఇలా తిప్పే ఉంటాయి గేట్లు. ఈ కాంట్రడిక్షన్స్ తో ప్రజలకి కన్ఫ్యూజన్ ఇస్తారు అనమాట. ఇదే కన్ఫ్యూజన్ 10 ఏళ్ళు పెట్టి ఎన్డీఏ వాళ్ళ వెనకాల తోకట్టుకుని తిరిగిన వాళ్ళందరికీ కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి చూడండి, వైజాగ్ చెప్పండి, వీళ్ళు వచ్చినట్టు కొంప ముందు చేస్తారని మొదలు వచ్చి చెప్పండి. అదే జరిగింది. దీనికి వీళ్ళు ముసుగేసి రాజకీయాలు చేస్తుంటారు. అర్థమైందా? సో పోరాట యోధుడి కింద అభివర్ణించిన పవన్ కళ్యాణ్ లాంటి కూడా సంఘాలు అని బొలిసెట్ కడితే చీకటి దెబ్బలు. అవును, వాళ్ళు 1.5 సంవత్సరం పైసలకి సస్తున్నారు అక్కడ కూర్చొని రాత్రి పగలు నిద్రాహారాలు మారుకొని వాళ్ళకి మళ్ళీ అన్నమాట. అవును, గిలికెచ్చుక ఇప్పుడు ఏదైతే గిలికెచ్చుక తగులు అంటారు. అవును, ఇక్కడ ఎంతసేపు వీళ్ళు పని చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి అని తిట్టుకుంటారు, కాలక్షేపం చేస్తుంటారు. ఇప్పుడు కార్మిక సంఘాలు ఆయన జాగ్రత్త చూడరా, ఇది మెయిన్ ఫోకస్ అంతా పక్క డైల్యూట్ అవ్వాలి. వాళ్ళకి స్ప్లిట్లు ఇవన్నీ కొత్త తరకి లేపి దీంతో కాలక్షేపం కార్యక్రమాలు. 10 ఏళ్ళ పార్టీ దేశంలో ఏముంది? కాలక్షేపాలు తప్ప. ఓకే, అదే జరుగుతుంది. రైట్ సార్. ఇప్పుడు జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే కులగణన జనగణన జరగాలి. యాక్చువల్గా 2010 తర్వాత అసలు జనాభా ప్రాతిపదికన లెక్కలే 2011 అండి లాస్ట్ 11. తర్వాత ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు 119 కోట్ల దేశ జనాభా 2011 లెక్కల ప్రకారం చూడండి. ఇప్పుడు 145, 140, 150 దాకా వెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్టమే. అవును, ఇష్టానుసారం వేస్తారు. దీనికి బలవుతుందో ఎలక్షన్ కమిషన్ ఇది మాట్లాడు. అవును, ఎందుకు? ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ఒకటి ఉంటుంది, అదే కదా డిఫరెన్స్. ఇప్పుడు అవును, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? మనోళ్ళే. ఎవరంటే వాళ్ళ రెఫ్యూజీలు, వీళ్ళందరికీ చీకటి దెబ్బలన్నమాట. ఇదే రెఫ్యూజీలకి యుఎస్ లో అయితే ఇమీడియట్ గా గ్రీన్ కార్డ్ ఇస్తారు. అవును, మన దగ్గరే మళ్ళీ వాళ్ళ బంగ్లాదేశ్ రెఫ్యూజీలు వీళ్ళు మళ్ళీ దేశాలు తీసి ఇచ్చేస్తారు వాళ్ళకి. వీళ్ళ తరఫున పోటీలు యుద్ధాలు అని. ఇప్పుడు ఈ జనగణన డీలిమిటేషన్ అన్నవి జరగకుండా ఇది పాసిబులేనా? అవును, ప్రాక్టికల్ గా మాడుకోవడానికి అన్ని అవుతాయి. మనం ఇద్దరం మాడుకుంటాం చూడండి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 18 సవరణలు చేయాలా, అలాగే జనగణన చేయాలా, మళ్ళీ డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలు పెంచాలి. జనాభా ప్రాతిపదిక మీద కదా. అవును, ఖైరతాబాద్ ఒకప్పుడు ఎంత ఉండేది? పెద్ద నియోజకవర్గం దేశంలో. వాళ్ళకి కావాల్సిన ఎరగొడి కాలేదు. ఇందుకు బి జనార్దన్ రెడ్డి ఏకమేక అవుతాడు కదా. అందుకని తోకలు కత్తిరించాలని నియోజకవర్గ సైజ్ తగ్గించారు. అర్థమవుతుందా? అంటే ఎవడో ఒకడు ఇప్పుడు కేజ్రీవాల్ ఉండే అక్కడ సొక్కలు చూపిస్తాడు అందరికి. ఇమీడియట్ గా ఏమైంది? ఈ లేచిన మొక్క అది. అలా ఇప్పుడు 3 ప్రోడక్ట్లు నేను ఎప్పుడు చెప్తా. కిరణ్ బేడి, కేజ్రీవాల్, రామ్దేవ్ బాబా. అడ్డమైన మూలికలు నూనెలు పిండుకుని ఆడ తిరుగుతుండే ఒకడు. ఇంకోటి 2 సార్లు గవర్నర్ ఇచ్చారు, ఏదో మొత్తం వాళ్ళ జీవితాలతో ఆడుకుని ఆ పాండిచేరి వాళ్ళతో ఆవిడ ఉంది. ఈయన మొత్తం దేశం అంతటితో కబడ్డీ ఆడేస్తుంది. వీళ్ళు నేర్పిన విద్య మెల్లిగా దూరాడు. గుజరాత్ లో కూడా ఆల్టర్నేటివ్ ఎమర్జీ కూర్చుంది. కాంగ్రెస్ వాళ్ళ మీద మట్టకపోయి బీజేపీకి వేస్తుంటారు. బీజేపీని చూసి ఇసుకెత్తి సినిమా చూపించాడు మొన్న. అమ్మ గెలుస్తాం లేదా అన్న పరిస్థితి తీసుకొచ్చాడు మొన్న. సో అవన్నీ వాళ్ళకి నచ్చవు కదా. వీళ్ళే ఎదగాలి. ఇంకా మేము ఇద్దరమే ఎదగాలి, మా ఇద్దరితో పాటు వాళ్ళిద్దరే ఎదగాలి. వాళ్ళిద్దరు ఎవరు? అదని అన్నారు. వీళ్ళు తప్ప ఇంకెవరైతే తినేది కడుపు మంట. ఈ కడుపు మంటకి మొత్తం దేశం బయలుసేస్తారు. అంచేది మామూటం లేదు. అంచేది మీరు ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇంపాసిబుల్ అని నేను చెప్పొచ్చు ఇవన్నీ. కానీ వాళ్ళ ఫ్లోర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది అమిత్ షాలో. ఉన్న ప్రపంచంలో మెరుగైన కళల్లో అదొక కళ, ఫ్లోర్ మేనేజ్మెంట్. చంద్రబాబు మించిపోయారు వీళ్ళు ఎప్పుడు చిన్నప్పుడు. అలా వాజ్పేయి గారు అలాంటి వాళ్ళు ఇప్పుడు స్ట్రైట్ లైన్ పాలిటిక్స్ లో ఇలాంటి వాళ్ళు ఎన్డీఏ కన్వీనర్లు. వీళ్ళు ఫ్లోర్ మేనేజ్మెంట్ వీళ్ళ కథలు వేరుండేవి. ఇప్పుడు కథ అంతా వేరు. లోపు బయటే అందరు బార్ అంతే. రైట్ సార్. ఆర్యాపార్ అందరు బార్ నైతే ఆర్యాపార్ అంతే. అదే రాజకీయం. రైట్ సార్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎట్లా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? నిన్నంతా సోషల్ మీడియాలో చూస్తే ఇక ఈ డెసిజన్ రాగానే వైసీపీ శ్రేణులు అయితే సంబరాలు. ఫుల్ టైము చంద్రబాబు పాలన చేసే అవకాశం లేదు. 26లో రావచ్చు, 27లో రావచ్చు, 28 ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. ఒకటి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎట్లా మలుపు తిరిగే అవకాశం ఉంది? అంటే ఓడిపోయిన పార్టీలు అంత ఆషామాషి పార్టీలు కాదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కానీ, అక్కడ ఆంధ్రలో వైసీపీ కానీ. సో ఇప్పుడు రీవ్యాంప్ అవడానికి ప్రతిదాని ఒక ఆపర్చునిటీ ఎత్తుక్కుంటారు ఎవరైనా. అవును. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫీనిక్స్ బర్డ్ ఉంది, ఇట్ లివ్స్ ఫ్రమ్ యాషెస్ అంటారు. అట్లాగే వీళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీ చేతులారా పోయింది ఓ పార్టీకి. బీఆర్ఎస్ కనుకోండి ఇక్కడ ఒకటి వాళ్ళు తప్పుడు సరిదిద్దుకొని దసరా తర్వాత సినిమా బీఆర్ఎస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. కేసీఆర్ బయటకు వస్తారు, ఆయన వస్తే కథ వేరేగా ఉంటుంది. భాషే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ హరీష్ రావు దగ్గర వీళ్ళు చిన్నపిల్లలు అయిపోయారు. ఆయన గట్టి కొడుతున్నాడు పవర్ నుంచి. దీనికి సమాధానాలు ఏంటంటే ఏదో ఫ్లోర్లో నేను చిట్చాట్ టైప్లో ఉంటుంది. అనేది ఒక అపోజిషన్ స్ట్రెంత్ కలిగిన లీడర్ మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు వచ్చి వాయిస్ మాడ్యులేషన్
అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ప్రజల్లోకి పరిగెట్టాడు అనుకోండి, సార్ దెర్ ఆర్ క్రౌడ్ పుల్లర్స్. అవును. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తికి ప్రజాస్పందన ఎలా ఉందో తెలుసు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రతిస్పందన ఉందో అందరికీ తెలుసు. సో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని సప్రెస్ చేసే విధానం వెసెస్ ఎలక్షన్స్, మూడ్ ఆఫ్ ఎలక్షన్స్లో ఎవరెవరిని నిలువరించలేరు. అవును. ఆ లాస్ట్ 1 year అధికారులు కూడా చూస్తున్నాం కదా ఇక్కడ. అవును. ముందు పరిగెట్టి బొగ్గలు ఇచ్చేసి బ్యాచ్ లేదు నేను. చేత ఆ ప్రిపరేషన్లో ఒక అడుగు ముందుకి వెనక్కి ఉంటాయి. ఓకే. ఆ ముందు వెనక దాంట్లో ఎవరు ముందు పై చేయి సాధించగలరు అన్నది ఎలక్షన్. సో దీనికి ఏంటంటే మెంటల్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకోవడంలో ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే సర్టన్ టైం ఉంది, ఎంత కాదన్నా 2-3 సంవత్సరాల తర్వాత జరగబోయేది. ఈ 3 సంవత్సరాల్లో రూలింగ్ గవర్నమెంట్ లో కూడా చిన్న చెత్తకోవాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, దే ఆర్ మోర్ దెన్ ఇన్ ద సిస్టమ్ ఫర్ మోర్ దెన్ 40+ years. అండ్ ఈయన 4వ ముఖ్యమంత్రి. పైపచ్చి ఈయన కక్కలు డొక్కలు తిన్న మనిషి. ఈయన అంత ఈజీగా బ్యాటిల్ ఉండదు. సో దానికి తోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పార్టీ కూడా ఎమర్జీ ఉంది ఆల్టర్నేటివ్ కింద. అక్కడ గుజరాత్ లో కేజ్రీవాల్ లాగా ఈయన కూడా రెడీగా ఉన్నాడు ఇక్కడ. సో ఆల్రెడీ మొమెంటంని ఎన్కాష్ చేసుకోవడానికి ఇక్కడ ఏంటంటే పార్టీకి నాయకులు క్యాడర్ డెవలప్ కాలేదు. ఈయనకి వేకెన్సీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి నాయకుడు వచ్చి జాయిన్ అవుతున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా క్యాడర్ స్ట్రెంత్ పెరిగినట్టే కదా. అంటే చూడండి, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకులాగా. సో అట్లా ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ అయిపోతాయి. పైపచ్చి ఇందాక మీరు మాట్లాడినట్టు డీలిమిటేషన్స్ పెరిగినప్పుడు ఆశావాదులు కూడా ప్రతి పార్టీని రోమాలేసి కూర్చుంటారు. అవును, దేర్ మే బి అని, అంటే కొత్త నాయకులు కూడా ఎమర్జ్ అవడానికి ఛాన్స్ ఉంటాయి డెఫినెట్గా. సో ఈ ఈక్వేషన్స్ అన్నిట్లోనూ రాష్ట్రాల్లో గ్యారంటీగా ఉంటాయి. కానీ ఒకటి మాత్రం 5 ఏళ్ళు అమ్మయ్య అనుకునే దగ్గర నాతో పెట్టుకుంటే మలయాళం సినిమాను మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసాడు నరేంద్ర మోడీ వాళ్ళకి. సో రోజు బిక్కులు ఆడుకునే పరిస్థితి ఉంటుంది గ్యారంటీగా, ఎందుకంటే ప్రజల్లో ప్రతిదీ చర్చనీయాంశం అవుతున్నప్పుడు. అవును. నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వింగ్స్ ఇచ్చినట్టే కదా. జబలి అన్న ప్రాతిపదిక 5 ఏళ్ళు ఓపిక పట్టే దగ్గర 3 ఏళ్ళు, లాస్ట్ 1 year మూడ్ ఆఫ్ ద ఎలక్షనే కదా. ఆ 1 year లో ఇప్పుడు ఉన్న గోల్డెన్ ట్రెజర్ అయితే 2 years. సో దానికి 3 years అనుకున్నప్పుడు అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ 100 రోజులు గడిచిపోయింది. అవును, కౌంటర్ స్టార్ట్ అయినట్టే కదా. ఏదైనా కార్యక్రమం 2 ఏళ్ళకి ముగించుకోవాలి, లాస్ట్ 1 year ఎవడు వింగ్స్ ఆడివి. సో అక్కడ కూర్చుంచబడిన ఆపర్చునిటీస్, ఎక్స్ప్లోర్ అవుతున్న ఆపర్చునిటీస్ ఏంటి? డీలిమిటేషన్, ఇట్లాంటివన్నీ. డీలిమిటేషన్స్ లో కొత్త నాయకులు, అది కాకుండా మనం పవర్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి పవర్ ఇవ్వకుండా మనం ఏం చేయాలి, గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడం, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కాపాడుతుంది. వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ లాంటి ఆయన అనుభవమే, మడతపెట్టగలరు, కుర్చీ ఎలా మడత పెట్టాలని బాగా తెలుసు, ఈజీగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి ప్రజలే చూసుకుంటారు అనుకుంటాడు. ద మిస్టేక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే ప్రజలు నేను చూసుకుంటారు అనుకున్న భరోసాతో ఉన్నాడు. కానీ ప్రజలు చూసుకున్నారా లేదా అన్నది దాని మీద రీకన్సిలేషన్స్ కావాలి కదా. ఆ రీకన్సిలేషన్స్ ఎప్పుడైతే ప్రజలు నాతో ఉన్నారన్న బ్రహ్మ వెసెస్ అది 40% కన్ఫైన్ అయి ఉంది. గతంలో ప్రజలు నాతో ఉన్నారనుకున్న తెలుగుదేశానికి కూడా 40% కన్ఫైన్ అయి ఉంది. మీరు గమనించండి, ప్రజలు వద్దనుకున్నప్పుడు 40% విన్ చేసాలి కాదు, రిమైనింగ్ ఏంటన్నదే చాలా లాజిక్. దాని మీద ఈ 2 పార్టీలు ఖచ్చితంగా ఫోకస్ చేస్తాయి. ఈయనైతే చాలా గట్టిగా ఫోకస్ చేస్తాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత ఆషమాషి మనిషి కాదు. 2019 ఎలక్షన్ ద బిగ్గెస్ట్ లెసన్ వాట్ హి హస్ లెర్న్డ్. ఒక పరిభ్రమ అన్నది పక్క తీసి వీళ్ళు కూడా మీరు చూడండి, ఎప్పుడైనా సరే నన్ను చూసి అన్న దగ్గర చంద్రబాబు నాయుడుకి లాస్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి లాస్ వచ్చింది. వ్యక్తిని నమ్మట్లే అన్నది ఎస్టాబ్లిష్ అయ్యాయి 2 ఎలక్షన్స్. లాస్ట్ టైం తెలుగుదేశం, ఈసారి వైఎస్ఆర్సీపీకి. కానీ లోకల్ లీడర్ని స్ట్రెంథన్ చేసుకోవడంలో ఈయన సక్సెస్ మాటలు చూడగలిగాడు. ఇప్పుడు లోకల్ లీడర్ని ఆయన స్ట్రెంథన్ చేసుకోవడంలో మొదలెట్టాడు ఆయన కూడా. నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా, నియోజకవర్గాల మార్చు ఇన్ఛార్జీలని ప్రతిష్ఠిస్తున్నారు అనుకోండి, ఒక భరోసా ఉంటుంది కేడర్. సో ఆ భరోసాతో ముందుకెళ్ళడం, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. ఇక నిన్న ఇంకొక ఈవెంట్ కూడా జరిగింది.